సర్వ సృష్టిని సృజించినటువంటి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మానవులందరికీ తండ్రిగా ఉన్న దేవదేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సంకల్పంలోనికి పిలువబడి సంఘంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన క్రీస్తు పేరిట నా వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన సంగతి, అదేమంటే వేద గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను అపార్థం చేసుకుంటూ అదే పనిగా గ్రంథం మీద బురద చల్లాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి కొందరి సహోదరులకు సమాధానంగా ఈరోజు పాఠ్యాంశాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. దాని గురించి మనం ఆలోచించాలి. మొదటిగా ఆ వాక్యాన్ని మనం చదివి ముందుకు కొనసాగడం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లన్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండలైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని మన సహోదరులు, అంటే మన భారతీయ సహోదరులు, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాలంటే వీళ్ళందరినీ విడిచిపెట్టాలని ఆయన బోధ. అలాంటప్పుడు ఆయన్ని విశ్వసించాల్సినటువంటి పనేముంది? కుటుంబాలను విడదీసేటువంటి బోధ ఈరోజు భారతదేశంలో ప్రకటించబడుతుంది. ఆ బోధను మనం తరిమి కొట్టాలి అనేది కొద్దిమంది సహోదరుల యొక్క, కపట సహోదరుల యొక్క ముఖ్య ఉద్దేశము, అజెండా ఉన్నది. ఆయన పేరు రాధా మనోహర్ దాస్. డిచ్కీ బాబా అంటారు. డిచ్కీ బాబా ఆయన ఒక్కడే కాదు, అలాంటి వారు అనేక మంది ఉన్నారు. కరుణాకర్ సుగుణ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు. లలిత్ కుమార్ గారు కానీ, కరుణాకర్ సుగుణ గారు కానీ క్రిస్టియన్స్. ఒకప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్. తర్వాత వాళ్ళు ఎందుకు ఈ విధంగా మారారు అనేది అది మన ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పడానికి, మనకు తెలిసినప్పటికీ. మొత్తానికి వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటంటే, ఇప్పుడు గ్రంథం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలను ఎంపిక చేసుకున్నారు. ఎప్పుడైనా సరే ఒక గ్రంథం మనకు అర్థం కావాలంటే గ్రంథ ఉద్దేశం మనకు తెలియాలి. ఆ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేది మనకు తెలియాలి. ఆ ఉద్దేశాన్ని బట్టి ఆ గ్రంథ సారాంశం మనం గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క గ్రంథానికి అందుకనే ముందు మాట అనేటువంటిది ఒకటి రాస్తారు. పీఠిక పుస్తకానికి ముందల ఉంటుంది, మొదటి పేజీల్లో పీఠిక లేదా ముందు మాట లేదా రచయిత మాట, భూమిక. అక్కడ ఆ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో రాస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తారు. గ్రంథ సారాంశంలో చదువుతున్నప్పుడు ఏదైనా అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని, అలా ఏర్పడినప్పుడు ఆ గ్రంథకర్త
దానికి పూచీకత్తిగా మాట్లాడతాడు అక్కడ రాయబడిన సంగతులకి. ఎవరైనా ప్రశ్నిస్తే అందులో రాయబడిన సంగతులు బట్టి రచయిత చెప్తాడు సమాధానం. నా ఉద్దేశం అది కాదు, పీఠికలో రాసిన చూసుకోండి అని ముందుగానే నేను రాశాను. అలాగే బైబిల్ అనేటువంటి ఈ వేద గ్రంథములకు కూడా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని బట్టి గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, క్రీస్తుని క్రీస్తుగా, దేవుణ్ణి దేవునిగా, పరిశుద్ధాత్ముని పరిశుద్ధాత్మునిగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో బాప్తీసం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి అయితే, భయభక్తులు కలిగి జీవించిన వాడైతే, మానవుని యొక్క ఉద్దేశాలకు, మానవుని యొక్క ఆలోచనలకి, మానవుని యొక్క జ్ఞానానికి తావివ్వకుండా దేవుని జ్ఞానాన్ని దేవుని జ్ఞానంగా గ్రహించేటువంటి నిస్వార్థమైన భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వ్యక్తికి గ్రంథంగా అర్థమవుతుంది. ఒకవేళ అతను క్రిస్టియన్ అయినప్పటికీ అని నేను చెప్తున్నాను. వేరే ఉద్దేశాలతో గ్రంథాన్ని పట్టుకుంటే నేను క్రిస్టియన్ అని నువ్వు చెప్పుకోవచ్చు, కానీ గ్రంథాన్ని నీకు అర్థం కాదు. ఉదాహరణకి ఒక మాట, ఇప్పటికీ స్వస్థతలు జరుగుతున్నవి అని జరుగుతున్నట్లుగా ఎందరో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. వాస్తవానికి అవి జరుగుతున్నదా? లేదు. గ్రంథమే చెప్పేసింది ఆగిపోయాయి. మరి మన సహోదరులకు ఎందుకు అర్థం కాలేదు? గ్రంథాన్ని గ్రంథంగా చదివి అధ్యయనం చేసి తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే చదువు లేని వారా? గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో చదవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక మాట మీకు చూపిస్తాను. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక నందు 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి నీకు అర్థం కావాలంటే ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక గ్రహింపజాలడు. ఆలోచన చేయాలి. మనుష్య జ్ఞానము లోక సంబంధమైన జ్ఞానం, ఎనీ డిగ్రీలు, ఏ డిగ్రీ అయినా కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏది చేసినా కావచ్చు, ఈ లోకంలో ఉన్న జ్ఞానం ఎంతైనా కావచ్చు, నువ్వు ఎటువంటి ఆఫీసర్ అయినా కావచ్చు, ఈ లోకాన్ని శాసించేటువంటి రాజైనా కావచ్చు, నీకు దేవుని జ్ఞానం అర్థం కాదు అన్నాడు. ఎప్పుడు? దేవుని ఆత్మను పొంది ఉండాలి. దేవుని ఆత్మజ్ఞానాన్ని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. అంతే కదా? కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. భూమి మీద అగ్నివేయ వచ్చి తినని క్రీస్తు ప్రభు మాట్లాడుతారు మార్కు సువార్తలో. అగ్ని అంటే అగ్ని వేయడు, అగ్ని వేసేటప్పుని లేదు కదా. మనం కూడా అలాంటి మాటలు అనేకమైన మనం మాట్లాడుతుంటాం. నాకు ఎక్కడో కాలిపోతుంది అంటాం మనం కొందరు మాటలు వింటే. నిజానికి మనకు కాలిపోతుందా? లేదు. కాబట్టి కొన్ని మాటల్ని మనం గ్రహించడానికి దానికి సంబంధించిన భాషా విధానం కూడా మనకు తెలియాలి. ఆలోచన చేద్దాం, ఇక ముందుకెళ్దాం. ఎందుకంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే,
క్రైస్తవులుగా చెప్పబడుతున్నప్పటికీ కూడా దేవుని ఆత్మను పొంది ఉండకపోతే, క్రీస్తు ప్రభును దేవుని కుమారుడుగా అంగీకరించి దేవుని ఆత్మను పొంది ఉండకపోతే బాప్తిస్మం వలన అతనికి గ్రంథం అర్థం కాదు. క్రీస్తే దేవుడు అని చెప్తున్నటువంటి అనేక మందికి గ్రంథం అర్థం కాదు. ఇందులో డౌట్ లేదు, అర్థం కాదు ఇంకా. ఎందుకంటే గ్రంథంలో చెప్పలేదు అలాగా. దేవుడు ఒక్కడే చెప్పబడింది, ఆయన తండ్రి అని చెప్పబడింది. క్రీస్తు ప్రభువే చెప్తున్నాడు, మీకు తండ్రి నాకు తండ్రి అని చెప్పాడు ఆయన. నేను తండ్రిని ఎక్కడ చెప్పలేదు ఆయన, నేనే దేవుణ్ణి ఎక్కడ ప్రకటించలేదు. కాబట్టి గ్రంథంలో ఉన్న విషయాలు గ్రహింపని అనేక మంది ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వారికి ఇందులో ఉన్న సంగతులు అర్థం కావు. మొదటి గ్రహించాలి మనం, అర్థం కావు. అంటే బైబిల్ని విశ్వసిస్తున్నాం అనుకున్నటువంటి, క్రీస్తు ప్రభుని తండ్రిని మేము విశ్వసిస్తున్నాం అనుకున్నటువంటి, ఈ లోకము పరలోకము నరకము అనేటువంటి లోకాల్ని విశ్వసిస్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళకే గ్రంథం అర్థం కాదు అంటున్నప్పుడు, ఈ గ్రంథాన్ని విశ్వసించిన వాడు, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, క్రీస్తు ప్రభుని విశ్వసించిన వాళ్ళు ఆత్మ లేని వారు గనక అస్సలు గ్రంథంలోని విషయాలు అర్థం కావు. కాబట్టి ఇందులో ఉన్న విషయాలను జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. జోక్యం చేసుకోకూడదు ఈ విషయాలు, ఎందుకు అర్థం కావు నీకు. నువ్వు మాట్లాడినా నీ జ్ఞానంతో నువ్వు మాట్లాడుతున్న పైగా చదివి తప్ప వాస్తవానికి అవి కావు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటకెళ్ళి ఆలోచన చేద్దాం. మార్క్స్ వార్త త్వరగా చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయం ఒకటి తీయండి. మత్తయి వార్త 10వ అధ్యాయం ఒకటి తీయండి. మార్క్స్ వార్త ఒకటి చదవండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28 నుంచి, పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించుతామని అతనితో చెప్పాను. అందుకు యేసు ఇట్లా అన్నాడు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైన విడిచిన వాడు ఏం చేయాలంటున్నాడు? విడవాలి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్రులు, భూములు, ఇల్లు విడవాలి, నా నిమిత్తం విడవాలి అని చెప్పాడు. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి, తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు. ఒక మనుషుని వారే ఇంటి వారికి అతనికి శత్రువులు అవుతురు. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకున్న నెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. ఇవన్నీ లూకాసు వార్త 18వ అధ్యాయం 28 నుంచి, పేతురు ఇదిగో మేము మా కలిగిన విడిచిపెట్టి నేను వెంబడించితిమనగా, అదే సందర్భం. ఆయన దేవుని రాజ్య నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తూ 31లో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? చదువుకున్నటువంటి ప్రతి అధ్యాయంలో మీరు చూడొచ్చు, శిష్యులతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి, సమాజంతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఉన్నాయి. సమాజంలో ప్రత్యేకంగా కొన్ని కోవలు ఉన్నాయి. సద్దూకైలు, పరిసయ్యులు, సొంకర్లు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఇట్లా ప్రత్యేకమైన కొన్ని కోవలు ఉన్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడే ఉంటాయి. వాళ్ళకి చురకలు ఎక్కువ ఉంటాయి, చురకలు వేస్తారు వాళ్ళు క్రీస్తు ఎక్కువగా.
విశ్రాంతి దినం మీరు ఏ పని చేయకూడదు అని అంటే క్రీస్తులో చెప్తాడు కదా, ఒకడు గొర్రె పిల్ల పడిపోయిందంటే గోతులో విశ్రాంతి దినం అని తీస్తాడా, తీయకుండా ఉంచుతాడా? విశ్రాంతి దినం కదా అని తీయకుండా ఉంచుతాడా, తీస్తాడా? ప్రాణం గొప్పది కదా, ప్రాణం గొప్పది కదా. కాబట్టి దినం గొప్పదా ప్రాణం గొప్పదా అని అడుగుతాడు. ప్రాణమే గొప్పదని చెప్పాలి. అందుకే కదా నేను తీసేనంటాడు క్రీస్తు ప్రభు. అంటే చురకలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు చురకలు అందించి మరీ చెప్తుంటాడు. అన్ని సందర్భాల్లో సమాధానంగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఖండితంగా ఉంటుంది, నొప్పి కలిగించే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి వ్యక్తిని బట్టి, అడిగిన వ్యక్తిని బట్టి సమాధానం ఇస్తాడు క్రీస్తు ప్రభు. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖనాలన్నింటిలో కూడా మనం చూస్తున్నది ఓవరాల్గా మనకు అర్థం కావాల్సింది, ఆయన్ని ఎంబడించాలంటే అదేనా పాయింట్. అక్కడ నన్ను ఎంబడించేవాడు అనే పదాన్ని ఉపయోగించాడు. ఆయన్ని ఎంబడించేవారు వీటిని విడిచిపెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పాడు. వేటిని? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇల్లు, భూములు, భార్య, అవసరం వస్తే భార్య, సమయాన్ని బట్టి ఇవి చెప్పడం జరిగింది. ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. విడిచిపెట్టమన్నాడు కనుక మీ క్రీస్తు ప్రభు క్రైస్తవుల దేవుడు అంటే దేవుడిగా అందరు చెప్తున్నారు కనుక వాళ్ళు అంటున్నారు క్రైస్తవుల దేవుడు విడిచిపెట్టమన్నారు అందరినీ. అలాంటి దేవుడు అవసరం? అయ్యో అలాగైతే అలాగా. మనం నమ్మితే మనం కూడా మన కుటుంబాన్ని విడిచిపెట్టాలా, పిల్లల్ని విడిచిపెట్టాలా, భార్యని విడిచిపెట్టాలి, ఆస్తుల్ని విడిచిపెట్టాలి, భూములు విడిచిపెట్టాలి, ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేయాలి అని కొన్ని మెయిన్ సిటీస్లో ఫ్లెక్సీ వేసి మరి ఆయన చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది. అలాంటి బైబిల్ మనకు అవసరమా? మన దేశానికి అవసరమా? మన గ్రంథాలు అలాగేం చెప్పలేదే. సుఖం కోరుకుంటున్నాయి, మంచి కోరుకుంటున్నాయి, క్షేమం కోరుకుంటున్నాయి. చూసారా ఈ గ్రంథం ఎలా చెప్తుందో అని బురద జల్లేటువంటి కార్యక్రమాలు అతను చేస్తున్నాడు. వాస్తవానికి ఎందుకు చెప్పబడింది? ఆయనకు ఆత్మ లేదు, ఆయన క్రీస్తు నమ్మడు, ఆయన బాప్తిస్మం పొందలేదు. ఆయన కావచ్చు, అనేక మంది అలాంటి వ్యక్తులు కావచ్చు, అటువంటి భావజాలం కలిగినటువంటి అనేక మంది కావచ్చు, షొకాండు భారతీయులు కావచ్చు, వాళ్ళందరికీ గ్రంథం అర్థం కావాలంటే, దేవుని గ్రంథం అర్థం కావాలంటే ముందు రక్షణ పొందాలి. మానవులందరికీ, సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే విశ్వసించాలి. ఆయన తండ్రి, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మన కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన నామంలో రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి, ఆత్మను పొందుకోవాలి. ఆత్మ సహాయంతో గ్రంథాన్ని చదవాలి. చదివితే గ్రంథంలోని విషయాలు క్షుణ్ణంగా అర్థమవుతాయి. లోపాలేం కనిపించవు. పచ్చ కామెర్లు గలవాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లుగా ఒక దురుద్దేశ భావంతో కలిగి ఉన్నవాడు గ్రంథం చదివితే అలానే ఉంటాయి. కాబట్టి ఆలోచన చేద్దాం. క్రీస్తు ప్రభు మరొక చోట ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం చూద్దాం ఒకసారి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ఇప్పుడు చదివినటువంటి వచనాలన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది ఈ వాక్యం. 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7వ వచనం నుండి వారి హృదయం 7వ వచనం నుండి వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞ ఏంటి? వీళ్ళు నిరాకరించింది ఏంటి? మన కిందన ఆ విషయం చెప్తున్నాడు. బొత్తిగా మనుషుల యొక్క పారంపర్యాచారాలను బట్టి బొత్తిగా ఆజ్ఞలు నిరాకరిస్తున్నారు అని చెప్పాడు. ఏంటి నిరాకరించింది? ఏంటి వాళ్ళు చూస్తే, మీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను
దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పాను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనియక మీరు నియమించిన మీరు పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకం చేయుదురు. ఇటువంటి అనేకములు చేస్తారు. అంటే తల్లిదండ్రులు వారి యొక్క కార్యకలాపాలలో, దినచర్య కార్యకలాపాలలో సహాయం చేసే పిల్లలు సహాయం చేసేటువంటి కొన్ని ఉంటాయి. వ్యవసాయం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పనులు ఏముందో ఆ పనిలో కావచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే కార్పెంటర్ వర్క్ చేసేవారు. అతని కుటుంబం వడ్రంగి పని చేసేవాడు. క్రీస్తు ప్రభు ఆ వడ్రంగి పని విషయంలో ఆయన సేవలోకి వచ్చే వరకు 30 ఏళ్ళ వరకు తల్లిదండ్రులకు విధేయుడిగా ఆయన మెలిగాడు. ఆ పనులు చేసుకుంటూనే సహకారులుగా తల్లిదండ్రులకు ఉన్నాడు. క్రీస్తు ప్రభు చనిపోయిన ముందు కూడాను ఆయనకి ఈ లోకంలో ఉండడం తెలిసి కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం పెట్టలేదు. ఆయన తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను, నా తల్లి బతికేదో తను బతుకుతుంది అనుకోలేదు. అప్పటికీ కూడా ఆవిడకంటూ సెక్యూరిటీ చూపించే వెళ్ళాడు ఆయన. అంటే తల్లి పట్ల, తండ్రి పట్ల, కుటుంబం పట్ల ఎంత రెస్పాన్సిబిలిటీగా పిల్లలు ఉండాలనేది ఇక్కడ చెప్తుండే క్రీస్తు ప్రభు. కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ 5వ వచనంలో అప్పుడు పరిచయులు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పారంపర్య ఆచారముల గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ఎవరు? పరిచయుల శిష్యులు. వీళ్ళు కొద్దిమంది ఒళ్ళు బద్దికం ఉంది, ఒళ్ళోంచి పని చేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంట? తల్లిదండ్రులు పని చెప్తే కుర్బాను అని చెప్తున్నారంట. కుర్బాన్ అంటే దేవార్పితం. నేను దేవుని సేవకు అర్పించబడ్డాను, నేను పూజారి పనికి అర్పించబడ్డాను, కాబట్టి ఆ సేవా కార్యక్రమం నేను చేసుకోవాలి. నా చేత మీరు ఈ పనులు అంటే ఎలా? నేను చేయకూడదు, ఎందుకంటే దేవునికి అర్పించబడ్డాను కదా. వాస్తవానికి లేవీలుగా కార్యక్రమాలు అప్పగించాడు. దైవిక సంబంధించిన కార్యక్రమాలు, దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, మన భాషలో పూజా కార్యక్రమాలు, ఆ అర్చన కార్యక్రమాలను వాళ్ళు చేయాలి, బలులు కానీ కార్యక్రమాలను వాళ్ళు చేయాలి. వీళ్ళు ఏంటంటే కొంతమంది మేము దేవుని సమర్పించుకున్నాం, మేము ఏ పని చేయం. ఈరోజు పాస్టర్ వర్గం అంతా కూడా అట్లనే ఉంటారు. పాస్టర్ వర్గం అంతా కూడాను ప్రజలపై పడే బతుకుతారు తప్ప, సంఘం పేరిటిని బతుకుతారు తప్ప ఏమైనా పని చేస్తారా? పని చేయరు. ఎందుకు చేయరు? కుర్బాను అక్కడి నుండి వచ్చిందే. మేము దేవుని సేవకులు, మేము చేయకూడదు. ఎవరో కొద్దిమంది చేసుకుంటున్నారు, బాగానే చేసుకున్నారు. కొద్దిమంది ఏదో పని చేసుకొని వాళ్ళ కుటుంబం చూసుకుంటున్నారు, సేవ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఇలాగా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే తల్లిదండ్రులకు గణపరచాలనేటువంటి ఆజ్ఞ మీకు ఉంది కదా అని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన దేశంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు తండ్రిని తల్లిని సన్మానింపవలెను. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ గుర్తు చేస్తున్న క్రీస్తు ప్రభు. మీరు నా వెనకాలే రండి, మీ పేరెంట్స్ని లేదా మీ ఫ్యామిలీస్ని, మీకున్నటువంటి ఆస్తుపాస్తులు ఏమున్నాయో అన్నిటిని విడిచిపెట్టి రండి అనేటువంటి మాట క్రీస్తు ప్రభు అక్కడ అన్నాడు. అంటే దానికి వ్యతిరేకమైన మాట మరొక చోట రాకూడదు. కానీ వచ్చింది ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీరు సన్మానం చేయాలి, వారికి సహకరించాలి, వారికి అండగా మీరు జీవించాలి. మన బాల్యంలో వారు మనకు అన్నీ కూడా చేసి పెట్టారు. వారి వృద్ధాప్యం, వారి ముసలితనం, సెకండ్ చైల్డ్హుడ్ అంటారు. సెకండ్ చైల్డ్హుడ్ అంటారు వృద్ధాప్యాన్ని. అవును కదా? మొదటి బాల్యము
మనం చిన్నపిల్లలుగా ఉండేది, రెండో బాల్యము ముసలితనం అంటారు. ఇప్పుడు వారి బాల్యంలో మనం ఏం చేయాలి? మనకు బాల్యంలో వాళ్ళు ఏం చేసి పెట్టారు? వాళ్ళ రెక్కల్ని ముక్కలు చేసి చెమటోర్చి కష్టపడి మనకు తెచ్చిపెట్టారు కదా. ఇప్పుడు మన రెక్కలు ముదిరినాయి గనక, మన ఎగరగలం గనక, మనము కూడాను మన తల్లిదండ్రులకి ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. బలహీనలు అయ్యారు, రోగస్తులు అయి ఉన్నారు, మంచం పట్టి ఉన్నారు. మనం ఇప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని విడిచిపెట్టి కొద్దిమంది మేమేం చెయ్యము, మీరే చేసుకోండి అంటున్నారు అన్నమాట. అలాంటి వారికి క్రీస్తు గట్టి పెడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారు, జాగ్రత్త అన్నాడు. అంటే ఇక్కడ క్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈ వాక్యానికి ఆ వాక్యాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది 7వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఆ మాట ఉంది, తల్లిదండ్రులు విడిచిపెట్టాలని. ఎవరికి చెప్పాడు? కేవలం శిష్యులకి చెప్పాడు. ఎవరికి? కేవలం శిష్యులకి. ఇంకా ఇలాంటి మాటలు కొన్ని చూపించి దీన్ని ఆలోచన చేద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఏం చెప్పాడు? పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులయుండుడి. తల్లిదండ్రుల మాట మీరు వినండి, తల్లిదండ్రులకు మీరు సహకరించండి. మంచి మాటే. మరొక మాట మనం చూస్తే మూడు పుస్తకాల్లో కూడా ఉంటుంది ఇది, సువార్తల్లో. ఇక్కడ చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడో చూద్దాం. 12వ అధ్యాయము మార్కు సువార్త 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను 28 నుంచి చదవమ్మా. 28 నుంచి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను వివేకముతోను బలముతోను ప్రభువును ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞ. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, ఒకటి దేవుని ప్రేమించాలి, రెండు పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాన్ని ప్రేమించు అని చెప్తున్నాడంటే కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు కదా. పొరుగువానికే నువ్వు ప్రియారిటీ అంటే ఫ్యామిలీకి ఇంకెక్కువ నువ్వు ప్రియారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రాముఖ్యత ఇవ్వాలి కుటుంబానికి ఇంకా. కాబట్టి ఇక్కడ కూడా క్రీస్తులో చెప్పింది వ్యతిరేకంగా ఏం లేదు. మత్తయి సువార్తలో కూడా ఇదే మాట ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించిన పరిచయులు విని కూడి వచ్చిరి. మనకు అలాగే ఉండదు కదా, డిబేట్ మైండ్. వీడు వాడిని ఓడించాడు, ఆడు వీడిని ఓడించాడు, మన వాడు ఓడించాడు కదా అని చంకలు గుద్దుకుని ఉంటాడు. ఈ పిచ్చి ఎక్కువైంది ఈ మధ్య. మీడియాలో మనం చూస్తుంటే ఎక్కువగా ఈ డిబేట్స్ గొడవలు ఎక్కువ ఉంటాయి. మనవాడు ఓడించాడు రా, డినామినేషన్ మైండ్. మళ్ళా మన డినామినేషన్ వాడైతే మన డినామినేషన్ వాడు ఓడించాడు అనేటువంటి ఉద్దేశాలు అన్నమాట. అలాగా సద్దూకయ్యుల నోరు ముగించడానికి పరిచయులు చంకలు గుద్దుకుని వచ్చారట. అబ్బాయి ఏం చెప్పాడు, వాళ్ళ నోరు ముగించాడు కదా, వాళ్ళకి పడదని అర్థం. రైట్. ఇక్కడ వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయన శోధించి చూపోదు కూడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభును ప్రేమింపవాలని అన్నది ఇది ముఖ్యమైనది, మొదటిది నేను ఆజ్ఞ.
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను, రెండవది అలాంటి ఆజ్ఞ అన్నాడు. అంటే ఈ ఆజ్ఞల్లో మనం గమనించగలిగితే పొరుగువాన్ని ప్రేమించాలి అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరొక మాట ఉంది. అంటే క్రీస్తు ప్రభు ఎన్ని మాటలు చెప్పాడో 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము అద్భుతమైన మాట 43వ వచనం నుండి, నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మంచివారి మీదను ఉదయింపజేసి అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులు అలాగూ చేస్తున్నారు కదా. చాలా ఇక్కడ మనం గమనించగలిగితే పాత నిబంధనలో ఇజ్రాయేలు సహోదరులు ఆ 12 గోత్రాలు ఒకరినొకరు ప్రేమించుకోండి, సహకరించుకోండి, సమాధానంగా ఉండండి. ఎవరైనా మీ మీదకి దాడికి వస్తే వాళ్ళ మీద దాడి చేయండి. పైన అదే చెప్పాడు 28లో, కంటికి కన్ను పంటికి పన్ను, చెంపకి చెంప, ప్రాణానికి ప్రాణం, దెబ్బకి దెబ్బ. అది చట్టం, ఇప్పుడుకున్న చట్టం అదే. ఈరోజు ప్రపంచంలో మార్పు ఎందుకు రావట్లేదు? ఈ ప్రపంచంలో మార్పు, ప్రపంచంలో అంటే భూమి అని కాదు, మనుషుల హృదయాల్లో మార్పు ఎందుకు రావట్లేదు? సమాధాన పడేటువంటి మనస్తత్వం కానీ, శాంతిగా ఉండేటువంటి మనస్తత్వం కానీ, నెమ్మది కలిగిన మనస్తత్వం కానీ, మంచిని చేసే మనస్తత్వం కానీ, ఇటువంటి మనస్తత్వం మనుషుల్లో ఎందుకు రావట్లేదంటే చట్టం మారలేదు. చట్టం బట్టి మనుషుల యొక్క నడవడిక ఉంటుంది. ఎందుకంటే ఆ చట్టమే వాళ్ళ మీద రుద్దపడుతుంది. ఈరోజు ప్రపంచంలో చట్టం అదే. తప్పు చేసినోడిని శిక్షించాలి, కొట్టినోడిని కొట్టాలి, తిట్టినోడు తిట్టాలి. కానీ వాక్యం అది చెప్పట్లేదు. వాడిని క్షమించు. అంటే ఈ మనస్తత్వం అనేది ప్రతి మనిషికి రావాలంటే బోధ చాలా అవసరం. ఈరోజు బోధనా విధానం ఎలా ఉంది? బోధించేటువంటి పాఠశాలలు కానీ, కళాశాలలు కానీ, విశ్వవిద్యాలయాలు కానీ ఎలా ఉన్నాయి? లోక సంబంధం ఉన్నాయి, దేవుని ఉద్దేశాలకు అనుకూలంగా లేవు కదా. కాబట్టి ఈ లోకంలో మనిషి బ్రతికేటువంటి ఉద్దేశాలు వేరే ఉద్దేశంతో బోధ జరుగుతుంది కనుక మనిషి నేర ప్రవృత్తిలోనే కొనసాగుతున్నాడు. దేవుని యొక్క మాటలు మనిషిని మార్చగలవు. ఇక్కడ మనం కూర్చొని ఉన్నామంటే మన మనసు మారింది కనుక. కాబట్టి క్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా, శత్రువుని ప్రేమించాలి, పొరుగువాన్ని ప్రేమించమని మాట మీరు విన్నారు ధర్మశాస్త్రంలో. నేను చెప్తుంది ఏంటంటే శత్రువుని ప్రేమించాలి. ఈ శత్రువుని ప్రేమించే మనసు మీలో రావాలంటే శత్రువునే ప్రేమించమని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభు కుటుంబాన్ని ద్వేషించమని ఎలా చెప్తాడు? చెప్పడు కదా. శత్రువునే ప్రేమించు అని చెప్పినప్పుడు నీ తండ్రిని ద్వేషించు, తల్లిని ద్వేషించు, పిల్లల్ని ద్వేషించు, భార్యని ద్వేషించు, అవునా? సమాజాన్ని ద్వేషించమని ఎలా చెప్తాడు? చెప్పడు. అందుకే ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి. మనం చదువుకున్న మార్క్స్ వార్త 10:28 వచనంలో భార్య పిల్లల్ని కుటుంబాలని అన్నింటిని విడిచిపెట్టండి అని ఉంది చూడండి. ఆ మాటకు వ్యతిరేకంగా అనేకమైన మాటలు ఉన్నాయి, బైబిల్ అంతా ఉన్నాయి అవే. ఆ ఒక్క మాట ఎందుకు అలా అన్నాడు? ఎవరికి అన్నాడు? శిష్యులతో అన్నాడు. శిష్యులకి ఎందుకు అన్నాడు? శిష్యులతో అయితే ఎందుకు అనాలి? కొన్ని శిష్యులు ఏమైనా విడిచిపెట్టే ఉన్నారా జీవితాంతం? లేదు. ఒకసారి మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి. యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుని అంద్రియ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయడం చూచెను. వారి జాలర్లు ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్ల చేతులను వారికి చెప్పాను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్లి జబదేయి కుమారుని యాకోబు అతని సహోదరుని యోహాను ఇద్దరు
సహోదరులు తమ తండ్రి అయిన జబదేయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిను తండ్రిని విడిచిపెట్టి వెంబడించిరి. మార్క్స్ వార్తలో ఇదే మాట మార్క్స్ వార్తలో చూద్దాం. 1వ అధ్యాయం 16. ఆయన గలిలయ సముద్రం వెలుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రంలో వలయంట చూచారు. వారు జాలర్లు. యేసు, నా వెంబడి రండి, నేను మీరు మనుషులను పాటు జాలగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వల విడిచి ఆయన వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదేయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచాను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటుండేది. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదేయి దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. విడిచిపెట్టేశారా? ఒకరి దగ్గర పోషణకు ఉంచి వెళ్ళారా? ఉంచేసి వెళ్ళారు. అంటే విడిచిపెట్టండి అనేటువంటి మాటలో వాళ్ళని ఇక విడిచిపెట్టండి జీవితాంతము, వారు బతుకులేదో వాళ్ళు బతుకుతారు, వాళ్ళు చావేదో వాళ్ళు చేస్తారని అర్థం ఉందా? అలా విడిచిపెట్టారా? ఎలా విడిచిపెట్టారంట? వాళ్ళకంటే ఒక సెక్యూరిటీ చూపించే వెళ్ళారన్నమాట. ఈ రోజుల్లో మనం ఎక్కడికైనా బతుకు తెరువు కోసం, పని కోసం ఇతర ప్రాంతాలు, పట్టణాలకు వెళ్ళిపోతున్నాం. హైదరాబాదు, బెంగళూరు, పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళిపోతున్నాం కదా. వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు చిన్నాన్న పిల్లలో, పెద్దనాన్న పిల్లలో, లేదా పక్కింటోలో, చుట్టోలో, బంధువుల దగ్గర ఉంచేసి, అవునా, కొంచెం చూడండి, మేము నెల నెల పోషణ పంపిస్తాము అని, మీకు కూడా చూసినందుకు ఎంతో కొంత మేము చూస్తామని చెప్పి విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు లేరా? ఎవరైనా ఏమంటారు చూసేవాళ్ళు? చూసారా, పిల్లలు తల్లిదండ్రులు విడిచేసి వెళ్ళిపోయారు అని అంటారు. ఆ రెక్కలు వచ్చి వెళ్ళిపోయారు, విడిచిపెట్టి అంటారు. వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు, వాళ్ళ కోసం చూసుకుంటారు, వాళ్ళు మంచి బావులు చూసుకుంటారు, అడుగుతారు, తెలుసుకుంటారు, హాస్పిటల్ ఖర్చులు ఇస్తారు. విడిచిపెట్టి అనే మాట అక్కడ చూడగానే విడిచిపెట్టారు అనేదే పట్టుకున్నారు తప్ప, విడిచిపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు విడిచిపెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఒక దగ్గర ఉంచారు. గార్డియన్స్ ఎవరున్నారో ఆ గార్డియన్స్ దగ్గర ఉంచారు. వాళ్ళ పోషణ, వాళ్ళ సంరక్షణ ఎవరైనా చూడగలరో నమ్మిక గల మనుషులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచారు. మనం కూడా అప్పుడప్పుడు సేవ పరీక్షలు వెళ్తున్నప్పుడు పిల్లలను అనుకోండి, ఆ పిన్ని దగ్గర, వాళ్ళ పెద్దమ్మ దగ్గర, ఎవరో ఒక దగ్గర వాళ్ళ దగ్గర బాగా చూసుకున్న దగ్గర ఉంచి, మేము ఇలా 3 రోజులు క్యాంప్ ఉంది, వెళ్ళొస్తాం, కొంచెం చూసుకోండి, వాడు తినడానికి ఇది అది ఇది అని చెప్పేసి ఇస్తాం. విడిచిపెట్టామా? విడిచిపెట్టేయాలి. మరి చూడలేదా? చూస్తున్నాం. కాబట్టి అందుకే చెప్తున్నా, గ్రంథాన్ని ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన ఆలోచనతో చదవాలి. గ్రంథ సారాంశం ఏమైనదో గ్రహించాలి. ఒక మాట మనకు వ్యతిరేకంగా కనిపించిన మాటకి ఎన్ని మాటలు దానికి వ్యతిరేకంగా చూపించాం మనం ఇప్పటికే. ఇంకా ఉన్నాయి, చూపించాలి. ఉదయం నుండి సాయంత్రం కూర్చొని కూడా చూపించుకోవచ్చు. కాబట్టి అక్కడ క్రీస్తు ప్రభు ఎందుకు అన్నాడు? మొదట మనకు అపార్థమైన మనసు వచ్చింది, ఎందుకు ఇలా అన్నాడని. సందిగ్ధంలో ఉండిపోయాను, అలా ఉండని, అది ఇప్పుడే తెలియదు. అనుభవం ద్వారానే కొన్ని విషయాలు అర్థం అవుతాయి. జ్ఞానము రోజు రోజుకి మనం పెరుగుతుంది, అనుభవం వస్తుంది, అనుభవం ద్వారా అర్థం అవుతాయి. మామూలుగా కొన్ని సంగతులు అర్థం కావు. అనుభవం ద్వారా గ్రహించుకున్న విషయం చెప్తున్నాం. అందుకే ఇది రాధా మనోహర్ దాస్ గారికి మాత్రమే కాదు, క్రైస్తవుల్లో కూడా అనేక మంది దీన్ని ఇప్పలేదు. ఇంకాను ఇప్పేటువంటి విధానం ఇంకా ఉంది. ముందుకు చూద్దాం. అంటే విడిచిపెట్టమంటే అర్థమైంది కదా, ఎలా విడిచిపెట్టారో చూద్దాము. విడిచిపెట్టిన వీళ్ళు యోహాను సువార్త శిష్యులు, యోహాను సువార్త 21వ అధ్యాయం. విడిచిపెట్టి క్రీస్తు యేసుతో పాటు వెళ్ళిపోయారు కదా ఈ మనుషులు. వెళ్ళిపోయి అటంటే వెళ్ళిపోయారు, మరలా కుటుంబం దగ్గరకు వచ్చారు కదా మనం చూడగలిగితే. 21వ అధ్యాయం యోహాను సువార్త మొదటి నుంచి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు చనిపోయి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షత. ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా సీమోను పేతురును, దిదుమానున తోమాయు, గలిలయోని కానాను ఊరు వడగు నతనయేలును, జబదేయి కుమారులను. జబదేయి కుమారులు అంటే యోహాను యాకోబు అని చదువుకున్నాగా దోణిలో తండ్రిని విడిచిపెట్టారు వీళ్ళనమాట. జబదేయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వార్త అనగా
మత్తయి సువార్తలో పేతురు గారు ఏం చేశారు? వలని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ కుటుంబం కోసం వచ్చేసాడు అనమాట. ఎంతకాలం వెళ్ళి ఉన్నాడు మనిషి? క్రీస్తు ప్రభు 30 ఏళ్ళకి సేవా పరిచర్యకు వచ్చారు. 3.5 సంవత్సరాలు బతికాడు సేవా పరిచర్యలో. అంటే ఈ 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. శిష్యులకి ఇది, అండ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ పీరియడ్. ట్రైనింగ్ పీరియడ్లో స్ట్రిక్ట్గానే ఉంటేనే నీకు ఏదైనా వస్తుంది. మనం చదువుకున్నాము, టీచర్ ట్రైనింగ్ అయినాము, ఏం రాయసు వారం వచ్చిన వాళ్ళు వెళ్ళి వారం అమ్మ నాన్న చూడాలనిపించిన వచ్చేవాళ్ళమా? ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి పెద్ద పండగలు వస్తే రావడం, 2-3 సెలవులు అయితే అక్కడే ఉండేది. ట్రైనింగ్ పీరియడ్. ఎడ్యుకేషన్ మనకు కావాలనుకున్నప్పుడు కుటుంబాన్ని విడిచి వెళ్ళాలి. ఒకవేళ భార్య ఉంటే భార్యను విడిచి వెళ్ళాలి, ఇల్లు ఉంటే ఇల్లు విడిచి వెళ్ళాలి. నాకు ఇల్లు కావాలి, చదువుకోవాలంటే 2 అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. కాన్సన్ట్రేషన్ అనేది ఒకదాని మీద చేయాలి, ఫోకస్ ఉండాలి లక్ష్య ఛేదంలో. కాబట్టి వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు గొప్పగా నిలబడాలి భవిష్యత్తులో. వీళ్ళ మీదకి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. ఏం గద్దించారు లేదా? గద్దించారు. యేసు ప్రభు గురించి మీరు బోధించారంటే మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని జైల్లో పెట్టి కొడతామని చెప్పారు. అప్పుడు ఏమన్నాడు పేతురు గారు అపొస్తలుల కార్యాల్లో 4వ అధ్యాయంలో? మీ మాట వినాలా, దేవుని మాట వినాలా చెప్పండి అన్నాడు. మేము దేవుని మాటే వింటాము, మా ప్రాణం పోయిన మీ మాట వినమన్నాడు అంతే. అదే పేతురు గారు ఒక చిన్న పిల్ల అమ్మాయి వచ్చి ఏ శిష్యుడు ఒకటి కాదా అంటే అబ్బాయి ఎవరో యేసు నాకు తెలియదు అన్నమాట. ఆ బ్యాచ్కి నాకు సంబంధం లేదు, నేను ఎక్కడో ఎప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే నెల అట్టే ఉండిపోతాను నేను, మళ్ళీ రావడానికి చాలా టైం పడేస్తుంది. ఆయనతో నాకేం సంబంధం? విన్నాను, వేసానే విన్నాను అంటే ఏదో బొంకిడు కదా. అలాంటి వ్యక్తి రాజుల ముందు, అధికారుల ముందు నిల్చున్నప్పుడు మేము దేవుని వాక్యం ప్రకటిస్తాము, మీ మాటలకు మనం లోపడం, చంపుతారా చంపండి అన్నాడు. అంత గట్స్ వాళ్ళకి రావాలంటే ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళు తీసుకున్న శిక్షణ అలాంటిది, కట్టుదిట్టమైన శిక్షణ. దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలండి. ఎవరు? ఆర్మీ జవాన్లు ఉన్నారు, దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి. వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళ ప్రాణం మాకొద్దు అన్నట్టుగా ఉంటుంది అనమాట. వాళ్ళ ప్రాణాన్ని ద్వేషిస్తారు కనుకనే మా ప్రాణం మాకొద్దు, దేశం కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా ప్రాణం వద్దు. ప్రాణాన్ని ద్వేషించేవాడు గనుక ఆ ట్రైనింగ్లో నిలబడతాడు. చాలా మంది పరిగెత్తుకు వచ్చేస్తారు తెలుసా, మందు బిల్లులు తినేసి మోసం పెట్టేసుకొని బయటకు వచ్చేస్తారు చాలా మంది. యుద్ధాలు జరిగేటువంటి క్రమంలో కూడా ఏదో సర్పు నీళ్ళు ఆ నీళ్ళు తాగి మోసం సైపోయి పడుకున్న వాళ్ళు కూడా ఉంటారంట. ట్రైనింగ్లోనే వాళ్ళకి ఎముకలన్నీ గుల్ల చేసి పడేస్తారు. ఆ ట్రైనింగ్ మనం చేయలేము. వారం రోజుల్లో ఇంటికి వచ్చేస్తాం. పోలీస్ ట్రైనింగ్ అంటేనే భయపడిపోతారు మనోళ్ళు. అందులో ఆర్మీ జవాన్ ట్రైనింగ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ మామూలుగా ఉండదు. పహారా చేయాలి, నిద్రలో ఉండవు, బెటాలియన్ ఎప్పుడు ప్రాణాలు గుండెల్లో పట్టుకుని ఉంటారు. అలాను ప్రాణాన్ని ద్వేషించేవాడు కావాలి దేశం కోసం బ్రతకాలంటే. మరి క్రీస్తు కోసం బ్రతకాలంటే, దేవుని కోసం బ్రతకాలంటే ప్రాణాన్ని ద్వేషించు అన్నాడు. అందుకే ద్వేషించు. నీ ప్రాణాన్ని ద్వేషిస్తే తిరిగి పొందుకుంటావు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు ట్రైనింగ్లో. తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనులు చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, కలిసే ఉన్నారు వాళ్ళు. మంచి మాట. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము పౌలు గారు మాట్లాడు. నేను స్వతంత్రుని కాదు, మొదటి నుంచి నేను స్వతంత్రుని కానా, నేను అపోస్తులను కానా, మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలం మీరు కారా, ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకైనా అపోస్తులై ఉన్నాను, ప్రభునందు నా అపోస్తులతో ముద్రగా ఉన్నవారు మీరే కారా, నన్ను విమర్శించువారు నేను చెప్పి సమాధానం ఇదే. తినుటకు త్రావటకు అధికారం లేదా? తక్కిన అపోస్తుల వలె 12 మంది అపోస్తులు ఈయన ఒకడు 13వ వాడిగా. తక్కిన అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా అంటే పేతురు గారి వలెను,
విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? అరే భార్యని విడిచిపెట్టండి అన్నాడు కదా, విడిచిపెట్టాడా ఆ టైంలో? కానీ పేతురు గారు క్రీస్తు ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, సంఘాన్ని స్థాపించిన తర్వాత భార్యని వెంట పెట్టుకొని తిరిగాడని పౌలు గారు చెప్తున్నాడు కదా. ఎక్కడ విడిచిపెట్టాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు, ఎవరికి చెప్పాడు అన్నమాట? ట్రైనింగ్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ఆయన శిష్యులతో మాట్లాడిన మాట అది. ఒకప్పుడు గుప్తుల కాలంలో 427 ఆ కాలంలో గుప్తుల పరిపాలనలో ఉన్నప్పుడు, మౌర్యుల పరిపాలన ఉన్నప్పుడు నలంద విశ్వవిద్యాలయాలు అనేవి నడపబడేవి. అలాగే గురుకుల విశ్వవిద్యాలయాలు దానికి ముందు నడపబడేవి. తక్షశీల, విక్రశీల, ఉజ్జయి అనేటువంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఈ విశ్వవిద్యాలయాల కాలంలో వాసు అని ఒక విద్యా విధానం ఉండేది. 24 సంవత్సరాలు విద్యలో ఉండాలి. నో ఫ్యామిలీ, నో రిలేషన్, నో సెంటిమెంట్స్. రుద్ర అని ఒకటి ఉండేది, 36 సంవత్సరాలు ఉండాలి. తెలుసా విద్యా విధానం? మరొక విద్యా విధానం ఉంది. మరొక విద్యా విధానం ఏంటంటే ఆదిత్య, 45 సంవత్సరాల విద్యా విధానం. వీటిని ఏమన్నారంటే బ్రహ్మచర్య విద్యా విధానం. అంటే పెళ్లిళ్ళు కూడా చేసుకోరు మహానుభావులు. దేనికోసం? విద్య కోసం. ఆ కోణంలో మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభు కూడాను పెళ్లి చేసుకోలేదు, అపోస్తలుడు పౌలు కూడాను పెళ్లి చేసుకోలేదు. అధికారం ఉందా? చేసుకుని ఉంది అన్నాడు. ఇప్పుడు చదువుకున్న లేఖనాలు అదే చెప్తాడు. పెళ్లి చేసుకొని విశ్వాసాలను బాగా వెంట పెట్టుకోవడానికి నాకు అధికారం లేదా? ఉంది, కానీ నేను ఉపయోగించుకోలేదు. ఎందుకోసం? యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండడానికి. విద్య, ఆ విద్య వ్యాప్తి. గురుదక్షిణగా విద్యను వ్యాప్తి చేసేవారు. గురుదక్షిణగా వాళ్ళకు తోచింది వాళ్ళు ఇచ్చేవారు, కానుక కూడా. ఆ కోణంలో మనం ఆలోచన చేయగలిగితే అర్జునుడు తన బొటనవేలుని గురువుకి ఇచ్చాడు. ఏకలవ్యుడు బొటనవేలు ఇచ్చాడు లేదా అడిగితే? కాబట్టి విద్యా విధానాలు ఎంత కఠినంగా ఉండేవంటే ఒకప్పుడు 24 సంవత్సరాల వాసు విద్యా విధానంలో గురుకులం అంటే గురువు ఇంటి లేదా గురువు యొక్క ఆస్థానంలో ఉండి నేర్చుకునే విద్యా విధానం. ఈ గుప్తుల మౌర్య కాలంలో అయితే 94 కిలోమీటర్లు బీహార్లో ఉంది మగధ, నలంద విశ్వవిద్యాలయం బీహార్లో. పట్టణానికి 94 కిలోమీటర్ల దూరంలో విద్య జరిగేదట. 24 సంవత్సరాలు అక్కడే వాసు విద్య విధానం చేస్తావా? అక్కడే ఉండాలి 24 సంవత్సరాలు. కుటుంబం విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. గురువుకి సేవ చేసుకొని బ్రతికేవారు ఎక్కువగా విద్య నేర్చుకున్నప్పటికీ. ఆ విద్యా విధానంలో ఏమేమి విద్యలు నేర్పలేదు అంతా చాలా సబ్జెక్ట్ మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే విద్యా విధానం ఒకటి ఉంటుంది. ఆ విద్యా విధానంలో ఆ విద్యకు సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి స్థాపించుకున్న వాళ్ళకి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా, ఆ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ నిబంధనల ప్రకారంగా విద్యను కొనసాగిస్తారు. క్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు. నా దగ్గర విద్య నేర్చుకోవాలనుకుంటే, నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి మీరు నిలవాలనుకుంటే ముందు వీటిని వదలదు. ఎందుకంటే వాటిని వదలకుండా ఉంటే మీకు ఇది రాదు. పైపెచ్చి దైవిక విద్య. కనిపించిన లోకం కోసం ఎవరండి ఫైట్ చేస్తారు? కనిపించిన నరకం ఉందో లేదో నీకు తెలియదు కదా అంటాడు ఒకడు వచ్చి. కనిపించిన దేవుడు ఉన్నాడు లేడో తెలియదు కదా అంటాడు నీకు వచ్చి. అంటే నువ్వు ఎంత కఠినంగా విద్యను అభ్యసించాలి. అందుకని ఇలాగా అభ్యసించవలసిన పరిస్థితులు ఉన్నాయి కనుక శిష్యులకు మాత్రమే చెప్పాడు విద్యా విధానంలో. ఇది అందరికీ అపోస్తలులు, క్షమించండి, ఇజ్రాయేల్ అందరికి కూడా వర్తించదు. ఇది ఇజ్రాయేల్లో 12 గోత్రాల వారికి ఎవరికి వర్తించదు. 12 మంది శిష్యులకు వర్తిస్తుంది. 12 మంది శిష్యులకి. ఇజ్రాయేల్ అందరికి అప్లై చేయకూడదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇష్టం లేని వాళ్ళు కొద్దిమంది ఉంటారు.
అప్పుడు విభేదం రాదా? అరే బాబు నువ్వు వెళ్ళకరా అంటే, లేదు మమ్మీ నేను ఎలాగైనా చదువుకోవాలి, వాసు విద్యా విధానం చేయాలి, 24 సంవత్సరాలు నేను రాని మమ్మీ అంటే, అరే బాబు ఎలాగరా బాబు నీతో. బ్రాహ్మణ విద్యలు అంటే 6 సంవత్సరాలకి పంపించేవాళ్ళంట ఆ రోజుల్లో. క్షత్రులు అయితే 8 ఏళ్ళకి పంపించేవాళ్ళంట. వైశ్యులు 10 ఏళ్ళు, 10 సంవత్సరాలు రావాలి. వైశ్యులు వాళ్ళ పిల్లల్ని పాఠశాలలో వేయాలంటే 10 సంవత్సరాలు వస్తే తీసుకుంటారు. బ్రాహ్మణులకి అయితే 6 సంవత్సరాలు, ఎందుకంటే కఠినం వాళ్ళే. 10 సంవత్సరాలు అంటే ముదురుతాడు మనిషి. 6 సంవత్సరాలు అయితే కరెక్ట్గా ఉండదు, వాళ్ళు పంతులు కదా, ఇక అవన్నీ తిరగాలి కదా చిన్న వయసు నుండే. కాబట్టి ఇలాగా వారి విద్యా విధానంలో ఇలా ఉండేవి. ఇన్ని సంవత్సరాలు నేను రాకపోతే ఎలాగ, నన్ను ఉండు, నన్ను ఈలోకి పెళ్లి చేసేస్తున్నా, నీ ఇక్కడ ఉండిపో, నువ్వు మమ్మల్ని ఎవరు చూసుకుంటావు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటాడు అని అంటే వీళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులతో విభేదించుకొని వెళ్ళాలి వద్దా? మనకి నేను ఆర్మీలో ఖచ్చితంగా ఉండాలని మన బిడ్డకు ఉండింది అనుకో, పెట్టేసుకున్నాడు. స్కూల్లో ఎక్కువగా మనకి మాస్టర్లు చెప్తారు కదా, అరే నువ్వు పెద్ద అయితే ఏమవుతారంటే, నేను డాక్టర్ అవుతాను, నేను పోలీస్ అవుతాను, నేను టీచర్ అవుతాను అంటాం కదా. అది అలాగా మనసులో రగిలిపోయి ఉంది. వాడు పెద్ద ఆర్మీ పోలీస్ అవ్వాలనుకున్నాడు అనుకో, దేశం కోసం ప్రాణం ఇవ్వాలి అనేటువంటి పాఠం చెప్తే, స్వతంత్రం కోసం పాఠం చెప్తే రెచ్చిపోయి పోలీస్ అవ్వాలని డిసైడ్ అయిపోయాడు మన కొడుకు. వాడు పెద్దడైతే అదంటే మనం అంటాం, చచ్చిపోతాడు రా బాబు నా కొడుకు వీడు ఒక్కడే అనేసి మనం పంపించిన అంటాం. వాడు వెళ్తానంటాడు. ఈ భేదం రాదా? ఒక కుటుంబంలో ఈ భేదం రాదా? వస్తుంది. అదే చెప్పాడు, వస్తాయి అన్నాడు. కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా అర్థం చేసుకోవాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు బురద జల్లాలనుకున్నావు కనుక ఎలాగైనా జల్లుతావు, కానీ వాస్తవం ఇదని తెలుసుకోవాలి. ఫైనల్గా క్రీస్తుప్రభువు వారు ఒక మాట చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త. ఆయన ఎలా బ్రతికాడు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్దలేనే మరియు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు యేసు తల్లి అయిన మరియను తన తల్లిగా తన ఇంటిలో చేర్చుకొని తన పోషణ చూసుకున్నాడు. అంటే క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలో ఎట్టి మాదిరి చూపించాడు. ఎట్టి మాదిరి. ఈ రెఫరెన్స్ లేదా ఈ మాట లేదా ఈ జీవితానికి మించిన జీవితం ఈ రోజుకి భూమి మీద ఉండకపోవచ్చు. చనిపోయే ముందు చనిపోతాం కనుక పలానా వాళ్ళకి అప్పగించాలి అని అనుకుంటే అది వేరే విషయం. కానీ ఒకవేళ అప్పగించిన వాళ్ళు చూడాలనుకున్నా వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉంటే చూస్తారు తప్ప మరొకటి కాదు. ఈయన ప్రాణం పోతుంది చివరి క్షణాలు, అవి క్షణాలు, నిమిషాల్లో కూడా చెప్పలేము అక్కడే. అలాంటి పరిస్థితి. అప్పుడు తన తల్లి గురించి ఆలోచన చేస్తున్నాడండి. తల్లేమో నా బిడ్డ అక్కడ చెరువు మీద చనిపోతుంటే ఈవిడ ఆలోచిస్తుంది. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, నేను చనిపోతే నా తల్లి పరిస్థితి ఆలోచించి ప్రేమించిన శిష్యుడు అన్నాడు, యోహాను పిలిచాడు. నాన్న యోహాను, ఇదిగో నా తల్లి, ఇక మీద నుంచి నీ తల్లి. అమ్మా నీ కుమారుడు లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు కదా దేవుని దగ్గరికి, ఇదిగో నీ కుమారుడు యోహానే నీ కుమారుడు, నా శిష్యుడని యోహాను నీ కుమారుడు. ఇంత బాధ్యతగా ఆయన మాట్లాడినప్పుడు తల్లిని తండ్రిని విడిచిపెట్టండి, దూషించండి, ద్వేషించండి ఎందుకు చెప్తాడు? కాబట్టి మన మెదడులో పెద్ద పురుగు ఏదైనా ఉంటే తప్ప ఇలాంటి అర్థం కావు. ఆ పురుగు అలా తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ మీద అది చల్లాలి, ఈ మాట అనాలి, ఆ మాట అనాలి. లూకా సువార్త 2వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు గురించి చెప్పిన మాట, ఆయన అనేకులకు ఈ సమాజంలో వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు విషయంలో ప్రతిదీ కూడా వివాదం జరుగుతుంది. ఆయన అంత సులువుగా అర్థం కాడు, ఆయన మాటలు అర్థం కావు, ఆయన జ్ఞానం అర్థం కాదు. ఆయన వివాదాస్పదంగా ఉన్నాడు. ఆయన నియమించబడ్డాడు. ఆయన అర్థం కావాలంటే ఆయన ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధతను పొందుకోవాలి, రక్షణ పొందాలి. తర్వాత ఈ విషయాలు నువ్వు అధ్యయనం చేయాలి. అప్పుడు నీకు అర్థమవుతాయి.
అంతేగాని మన నోటికి వచ్చిన మాట్లాడదాం అంటే అనేకమైన మాటలు ఇంకా ఉంటాయి, వాటన్నిటికీ మేము సమాధానం చెప్పగలం. కానీ క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఈ విషయం మీద అవగాహన లేదు. మన సహోదరులకి కేవలం శిష్యులు చెప్పబడింది, ఇశ్రాయేల్ అందరికి వర్తించదు. వాళ్ళ ట్రైనింగ్ గురించి చెప్పన్నమాట. ఇప్పటికి కూడాను కొఠారి కమిషన్ వచ్చిన తర్వాత డిఎస్ కొఠారి ఆయన అధ్యక్షతన 16 మందితో కమిషన్ ఏర్పడింది. ఈ కొఠారి కమిషన్ వచ్చిన తర్వాత నిర్బంధ విద్యా విధానం ప్రవేశపెట్టారు దేశంలో. బ్రిటిష్ విద్యా విధానం పోయిన తర్వాత, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిర్బంధ విద్యా విధానం అంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలు హాస్టల్లో పడి ఉండాలి, ఖచ్చితంగా బడికి పోవాలి, ఇంట్లో ఉండకూడదు. ఎన్ని సంవత్సరాలు? 1వ తరగతి నుంచి 10 తరగతి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు పిల్లలు దూరంగా ఉండేవాళ్ళే కదా పేరెంట్స్కి. ఉన్నారా? ఉన్నాను. నిర్బంధం అంటే అదే అర్థం, నిర్బంధ విద్యా విధానం. అన్ని సంవత్సరాలు ఏం లేరు క్రీస్తు శిష్యులు, 3.5 సంవత్సరాలు ఉన్నారు అంతే. క్రీస్తున్నంతగానే ఉన్నారు. దానికే పడి చచ్చిపోతే ఇప్పటికీ జరుగుతుంది. కొన్ని కార్పొరేటివ్ విద్యా విధానాలు జరుగుతున్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్తే మన పిల్లలు సంవత్సరం కోసం పిలిచేవాళ్ళు ఉంటారు. ఏదో పెద్ద పెద్ద పండగలకి సెలవులు కూడా ఎవరు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. మనం చదివిన హైదరాబాద్లో అంట ఎల్కేజీ ఫీజు, ఎల్కేజీలో ఉన్నప్పుడు అంట 2 లక్షలు 1,70,000 ఎంత ఉండింది. యూకేజీ వచ్చేసరికి 3 లక్షలు పెంచేశారు. 3,70,000 యూకేజీ ఫీజు. మరి ఆడు ఇంటికి పంపిస్తాడు నీకు పిల్లోని మాటికి. నేను చూస్తాను, నీకు చూపించడు. ఏడాదికి ఒకసారి మనకి సంక్రాంతి పండుగ ఉంది, ఆ 2 రోజులు 1 రోజు నీకు పండుగ సెలవులు ఇస్తే అది కూడా చూడమంటాడేమో. ఇంటికి పంపించడం గ్యారంటీ లేదు. నిర్బంధంగా ఉంటుంది విద్య. అంటే మనం అనుకున్న గొప్ప గొప్ప ఆశయాలు నెరవేరాలంటే ఇలాగే జరగాలి విద్యా విధానం. అలాంటి విద్యా విధానం క్రీస్తులో చెప్పింది శిష్యులకి, రండి విడిచిపెట్టి రండి, ద్వేషించండి అంటే వాళ్ళు అలా ఉంటారు, మీరు ఇలా ఉంటారు అంతే. డివిజన్ అన్నాడు అక్కడ ఇంగ్లీష్లో. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చివరిగా ఒక మాట, తిమోతి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం ముగిద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. నిందారహితులై ఉండునట్లు ఎలా ఉండాలి చెప్తున్నాడు. ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడి విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. ఏం చేయాలంట? విశేషంగా తన ఇంటి వారిని, స్వకీయులు అంటే బంధువర్గాన్ని కూడా నీకు చేతనైతే నువ్వేం చేయాలన్నాడు? సంరక్షణ. అంటే వాళ్ళకి కావలసినటువంటి అవసరతలు అక్రతలు. రాత్రి ఒక మాస్టర్తో మాట్లాడుతుంటే చెప్తున్నాడు, ఇలా ఇంత శాలరీ వస్తుందన్న, ఇలా కటింగ్స్ ఇలా పోతున్నాయి, అది ఇలా పోతుంది, ఇంతే మిగులుతుంది. ఇదిగో ఇంట్లో వాళ్ళకి బాగోలేకపోతే అన్న వాళ్ళు కానీ వదిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని కానీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు కదా. స్వకీయులు విశేషంగా ఇంటివారు, తల్లి తండ్రి భార్య పిల్లలు విశేషంగా ఇంటివారు ఏం చేయాలి? సంరక్షణ చేయాలి. నీకు పైసలున్నాయా? నువ్వు చేసే సాయం ఉందా? చెయ్యు అన్నాడు. చేయకపోతే ఏమవుతుంది? నువ్వు విశ్వాసి కంటే కాదు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. అది చేయకపోతే విశ్వాసి కన్నా చెడ్డవాడు. అవిశ్వాసం అంటేనే నరకానికి వెళ్ళే క్యాండిడేట్. అవునా? అతనికంటే చెడ్డవాడు అంటే ఇక నువ్వు డ్యామ్ షూర్ రా బాబు నరకం నీకని. నువ్వు చర్చికి వచ్చిన ఉపయోగం లేదని అర్థం. టికెట్ పక్క అది పక్కాగా నీకు టికెట్ ఉంటుంది, బెంగపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నీ చేతనైన సహాయం నువ్వు చెయ్యు. నువ్వు పోవు నరకమంది ఇవి లేవని చెప్పేసాడు ప్రసంగిలో. చేతనైన సహాయం చెయ్యి, చేతికొచ్చిన సహాయం చెయ్యి. నువ్వు పోయి నరకమందు తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వివేకం లేదు, అక్కడికి వెళ్ళి ఉపయోగం లేదు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? బతుకున్నప్పుడే. అలా చెయ్యకపోతే నువ్వు అవిశ్వాసంగా చెడ్డవాడైపోతావు అన్నాడు. అలాంటిది క్రీస్తు ప్రభు కుటుంబాన్ని విడిచిపెట్టేలా చెప్తాడు. విశ్వాసాలుగా అవుతారు వీళ్ళంతా, విశ్వాసులు అవరే.
కాబట్టి ఆలోచన చేయాలి. ఆయన చెప్పాడు, ఆయన కూడా అనుభవించాడండి బాబు. ఒకనొక సందర్భంలో ఆయన బోధలో ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ ఫ్యామిలీ వస్తే శిష్యులు వచ్చి మీ సహోదరులు వచ్చారు, మీ అమ్మ నాన్న వచ్చారంటే చూస్తాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని పరిచర్యలో ఉన్న మీరే కదా నా తల్లి, నా సహోదరులు అంటే ఆయన అనుభవించాడు అని అర్థం. అవును కదా? 30 ఏళ్ళ వరకు తల్లిదండ్రులకు, కుటుంబానికి చేదోడు ఉండాడు, సహాయం చేసుకుంటూ ఉండాడు, పోషించుకున్నాడు, పెంచాడు. ఇక పీరియడ్ వేరేగా వచ్చేసింది. 30 నుండి 33.5 సంవత్సరాల్లో సేవ. ఈ సేవలో మరి కుటుంబం ఆయనే చెప్పాడు ద్వేషించమని. మరి ఈయన అమ్మమ్మ వచ్చేసారా అంటే నేను ఇంటికి వస్తున్న పదం తర్వాత అంటే ఎలా కుదురుతుంది? శిష్యులు ఏమవుతారు? థియేటర్ మనకు ఇలా చెప్పాడు, అసలు వెళ్ళొద్దు, పట్టించుకోవద్దనంటే ఈయన మాత్రం వెళ్ళిపోతాడు రోజు ఇంటికి, మనకి వెళ్ళొద్దు అన్నాడంటే ఎలా కుదురుతుంది? నాయకుడు వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలకు లోబడి ఉండాలి. అప్పుడు శిష్యుల యొక్క మనసు కూడా బలోపేతం అవుతుంది. కాబట్టి అలాగే క్రీస్తు కూడా చూపించాడు మాదిరి చూపించాడు క్రీస్తు ప్రభు. కాబట్టి సంగతుల్ని మనము పైనే చదివితే అర్థం కావాలి. గ్రంథంలో ఉన్న సంగతులు దేవుని సంగతులు కనుక, ఆత్మజ్ఞానం కనుక ఆయన ఆత్మను పొందుకొని మనం చదవాలని అంటే ప్రభువైన క్రీస్తుని విశ్వసించాలి, దేవుని కుమారుడిగా రక్షణ పొందుకోవాలి, అదే బాప్తిష్టం పొందుకోవాలి. తర్వాత ఆయన ఆత్మ పొందుకొని గ్రంథాన్ని ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అనుభవంతో అనేక విషయాలు నీకు వలబడతాయి. అంతవరకు మానవ మతికి అర్థం కాని సంగతులు ఇవి. ఇప్పుడున్న సంగతులు అనేకమైన అర్థం కాక బైబిల్ పండితులుగా, అనుభవజ్ఞులుగా, గొప్పవాళ్ళుగా, పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళే తలపేక్కుంటున్నారు. ఇంకేంటి ఈ సంగతులు అర్థం కావట్లేదు. అవును, అర్థంగా ఒక్కసారిగా అనుభవంతో అర్థం అవుతాయని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇవి సామాన్య మనుషులకు అస్సలు అర్థం కావని, మీరు ఎంత బురద జల్లినా, ఎంత తొక్కాలనుకున్నా, ఎంత కొట్టినా, బంతిని గోడకేసి కొడితే ఎంత ఫోర్స్ కొట్టేవో అంతకంటే ఎక్కువ ఫోర్స్తో రిటర్న్ వస్తుంది కనుక అలాగే క్రైస్తవ్యం కూడాను ఎంత అణిచివేయాలనుకున్నా అది పైకి వస్తుంది. ఈ భూతలమంతా కూడా క్రైస్తవ్యం నిండిపోతుంది, నిండాలి కూడా. ఎందుకంటే దేవుని జ్ఞానం, ఈ లోకము సస్యశ్యామలంగా ఉండాలంటే, ఈ లోకము సుఖ సంతోషాలతో ఉండాలంటే దేవుని మాటలే లోకాన్ని మార్చగలవు. మనుషుని ఆలోచన, మనుషుని జ్ఞానం మార్చలేవని మనందరం గుర్తించి ఈ జ్ఞానానికి శిరస్సు వచ్చి దేవుని నామంలో ప్రభువైన క్రీస్తు పేరిట మోకరించవలసిన అవసరత అందరికీ ఉందని ప్రేమతో మీకు తెలియజేస్తూ మమ్మల్ని మేము హెచ్చరించుకుంటున్నాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, ఈ వాక్యం తెలియజేయండి. దయచేసి మీరు వేరు మేము వేరు అనేటువంటి ఆలోచన లేకుండా, డినామినేషనల్ మైండ్ లేకుండాను అందరికీ షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీకు కావాల్సినటువంటి సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, మా జ్ఞానం కొద్దీ మీకు తెలియజేస్తాం. వ్యక్తిగతంగా మా ఫోన్ నెంబర్లు అందులో వస్తాయి, మీరు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు. మాకు సలహాలు ఇవ్వాలనుకుంటే విలువైన సలహాలు కూడా ఇవ్వచ్చని ప్రేమతో కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అందరికీ వందనములు.